యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము. దాని రోడ్లు దేంతో వేశారు చెప్పండి? బంగారు రోడ్లు అవి కదా. పునాదులు ఎన్ని రకాల పునాదులు వేశారో తెలుసా? 12 రకాల పునాదులు వేశారు. ఒక్కొక్క పునాది రాయి ఒక్కొక్క రకంగా ఉన్నది. ఎన్ని రకాల రాళ్ళు అవి? 12 రకాల రాళ్ళు. 12 రకాల రాళ్ళతోని ఆ పునాది. 6వది వైడూర్యము, కెంపు, సువర్ణ రత్నము, గోమేదికము, పుష్యరాగము, సువర్ణ శునీయము, పద్మరాగము, సుగంధము. ఎన్ని రకాల కట్టడాలతోని ఎంత చక్కగా కట్టబడిందో కదా. ఏదైనా గొప్ప సిటీకి వెళ్ళామనుకోండి, ఆహా ఎంత బాగుందో ఈ బిల్డింగ్స్ అన్నీ అనుకుంటాం. కానీ ఇది ఎంత బాగుండాలా, ఇది ఎంత బాగుండాలా. అక్కడ రోడ్లు దేంతో తయారు చేయబడ్డాయి? బంగారు రోడ్లు, బంగారంతో రోడ్డు తయారు చేశారు. ఇప్పుడైతే మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. అక్కడైతే ఎక్కడ పెట్టుకుంటాం? ఆ బంగారాన్ని కాళ్ళ కింద దొక్కుతాం. అది మనకి ఎన్నికైనది కానే కాదు కదా. కాళ్ళ కింద దొక్కునేది ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటున్నాం అంటే వీటికి పెట్టుకుంటున్నాం. సో ఎన్నికైనది కాదు అక్కడ. తర్వాత దాని యొక్క గుమ్మాలు దర్వాజులు అన్ని దేంతో తయారు చేశారంట? ముత్యాలతో తయారు చేశారు. ముత్యం ఎంత ఉంటుంది? చిన్నది కదా. ఆ చిన్న ముత్యం దొరికితేనే దాన్ని ఎంతో మనము దాన్ని ఎంతో ఆనందించేవారంగా, రెస్పెక్ట్గా చూసేవాళ్ళంగా ఉంటాం కదా. ఆనందించేవారంగా ఉంటాం, కాస్ట్లీగా దాన్ని చూసేవారం. కానీ ఇప్పుడు ఆ పట్టణం ఎన్ని కోసులు ఉందంట? ఎన్ని కోసులు అంట ఆ పట్టణం మొత్తం కూడా? 750 కోసులు అంట. 750 కోసులు. అంత పెద్ద పట్టణానికి గుమ్మాలు పెడితే ఎంత ఉండాలి కదా. గోడలు కడితే ఎంతలా ఉండాలి, ఎంత పెద్దగా ఉన్నాయో కదా. ఎంత తెల్లగా మెరిచిపోతూ ఉంటుందో. ఏంటి తెల్లగా మెరిసిపోయేది ఏంటి? ముత్యాలు. ఆ గుమ్మాలు ఎంత దగదగ మెరిసిపోతూ ఉన్నాయో, ఆ పునాదులు ఎంతగా మెరిసిపోతూ ఉన్నాయో, ఆ రోడ్లు ఎంత బాగున్నాయో. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా? ఇవన్నీ కనబడాలంటే ఏం కావాలి? వెలుగుండాల కదా. ఇవన్నీ కనబడాలంటే వెలుగుండాల. ఈ సూర్యుని వెలుగుకే మనకి ఇంత స్పష్టంగా కనబడుతుంది. కానీ అక్కడ వెలుగు ఎవరంట? యేసుప్రభువే దీపమై ఉన్నాడు. ఆయన వెలుగులో అవన్నీ ఇంకెంత బాగా కనబడతాయో. ఒళ్ళు పులకరించిపోదు వాటిని నడుచుకుంటూ ఆ పట్టణాన్ని చూస్తూ ఉంటే, అసలు వాటిని వెళ్ళి ముట్టుకుంటా ఉంటే, ఆ బంగారం మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఆ బంగారం, స్వచ్ఛమైనటువంటి బంగారం ఎట్లా ఉంటుందో తెలుసా? మెత్తగా ఉంటుంది. అంటే అడిగేగానే లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ తీయగానే మళ్ళీ సమానం అయిపోతుంది. అంత మెత్తగా ఉంటుంది అది. శుద్ధ సువర్ణం. దాన్ని నడవాలని ఉందా? ఎవరెవరికి ఉంది చెప్పండి? వెరీ గుడ్. ఆ పట్టణంలో ఉండాలని ఎవరెవరికి ఉంది? ఓకే, సూపర్. ఆ పట్టణంలో ఉండాలంటే అర్హత ఇక్కడ రాశాడు, ఎలిజిబిలిటీ రాశాడు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలనుకోండి, వీసా కావాలి. ఆ వీసా ఉంటేనే అక్కడికి వెళ్ళొచ్చు, లేకుంటే వెళ్ళలేదు తెలుసా. అమెరికాకి వెళ్ళాలంటే వీసా కావాలి. మరి ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే కూడా ఒక ఎలిజిబిలిటీ ఉంది. ఏంటి ఆ ఎలిజిబిలిటీ? బండను కొడితే వారు బ్రతికారు. బండలో నుంచి నీళ్లు రావడం ద్వారా వారు బ్రతికారు, వారి దాహం తీరింది. మరి ఈరోజు నువ్వు నేను బ్రతకాలంటే, వారు నీళ్ళు వస్తే బ్రతుకుతారు. కానీ నీవు నేను బ్రతకాలంటే ఏం చేయాలా? మన పాపము, మన అపరాధము రావాల్సిన శిక్ష ఏంటో తెలుసా? నరకంలో యుగయుగాలు కాలిపోవాలి. మనం చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాలా? యుగయుగాలు కాలిపోయే నరకానికి వెళ్ళాలా. దానిలో నుంచి మనం రక్షించబడాలా. వాళ్ళకంటే యేసయ్య మనల్ని ఎక్కువగా ప్రేమించి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు వాళ్ళకి నీళ్ళిచ్చి వాళ్ళని రక్షించాను, కానీ ఇప్పుడు మీకు నరకంలో నుంచి తప్పించడానికి నేనేం చేయబడ్డానో తెలుసా? వాళ్ళు కేవలము నన్ను ఒక్క దెబ్బ కొట్టారంతే. మోషే ఏం చేశాడు? ఒక్క దెబ్బ కొట్టాడంతే. దేన్ని? బండను కొట్టాడంతే. ఆ బండను ఒక్క దెబ్బ కొడితే నేను వాళ్ళకి నీళ్లు సమృద్ధిచ్చాను. కానీ వాళ్ళు నీళ్ళు వచ్చేసాయి, తాగారు. కానీ నిన్ను రక్షించడం కొరకు, నిన్ను నరకంలో నుంచి తప్పించడం కొరకు, నీకు నిత్య జీవం ఇవ్వడం కొరకు, నీవు నాతో పాటు సదాకాలం ఉండడం కొరకు ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? ఏం చేశాడు? కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు. ఎన్ని కొరడా దెబ్బలు? 39 కొరడా దెబ్బలు తిన్నాయి. 150 గాయాలైనాయి అంట వీపుకి. 39 కొరడా దెబ్బలు కొట్టి తీస్తే భయంకరమైనటువంటి చీల్చుకుంటూ వచ్చిన 150 దెబ్బలు పడ్డాయి. మొత్తం 5,000, సుమారు 5,000 గాయాలైనాయి అంట ఆయన ఒంటి నిండా. ఆయన్ని ముసుగు వేసి గుద్దినారు, ఆయన గడ్డాన్ని పెరికి వేసినారు, ఆయన జుట్టుని పీకేసినారు, ఆయన తలకి ముళ్ళ కిరీటాన్ని నొక్కినారు. 17 ముళ్ళు గుచ్చాయి ఒకేసారి తలకి. ఒక్క కాలికి చిన్న ముళ్ళు గుచ్చితేనే తట్టుకోలేం. అంతెందుకండి, ఒక్క చెప్తాను. చిన్న ముళ్ళు గుచ్చి చిన్న ముళ్ళు ఇంతంత ఇరిగిపోయి దాంట్లో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి బాధ? నిన్ను నిద్రపోనిస్తుందా? నిన్ను నడవనిస్తుందా? కానీ సర్కారు ముళ్ళంత తీవ్రమైన ముళ్ళు అవి. అలాంటి ముళ్ళు అల్లి ప్రభువైన యేసుక్రీస్తుల వారి తలకు గుచ్చితే, 17 ముళ్ళు ఒకేసారి గుచ్చితే ఎంత నొప్పి ఉంటుందో ఆలోచన చేయండి. ఆయన ఒక్క దెబ్బ తినలేదు నీ కొరకు, అంత బాధను అనుభవించినాడు. నీ కొరకు కాళ్ళను చేతులను అప్పచెప్పుకున్నాడు. కాళ్ళకి చేతులకు ఆయనకు మేకులు కొట్టబడ్డాయి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, పక్కలో బల్లెపోటు పొడవబడింది. ఆయన రక్తం అంతా కార్చినాడు.
ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎందుకని? నిన్ను ఆ నరకములో నుంచి తప్పించి జీవములోనికి దాటించాలంటే ఒక్క దెబ్బ తినలేదు ఆయన, అనేక గాయాల పాలయ్యాడు. నిన్ను రక్షించుట కొరకు, నిన్ను విడిపించుట కొరకు, నీవు పరలోకంలో తనతో పాటు ఉండనివ్వడం కొరకు, జీవగ్రంథంలో నీ పేరు రాయడం కొరకు, ఆ పరిశుద్ధ పట్టణంలో నీవు నడవడం కొరకు, ఆయన సన్నిధిలో తిరగడం కొరకు ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎవరివి నువ్వు? ఎలాంటి వాడవు నువ్వు? మంచివాడివి. మంచిదానివనా? కాదు. ఏ మంచితనము లేదు. చెడిపోయిన వారం, ఎదురు తిరిగేవారం, దుర్భాషలు ఆడేవారం, అబద్ధాలు ఆడేవారం, కొట్టేవారం, తిట్టేవారం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే మన కొరకైనా, ఏ మంచితనం లేని మన కొరకైనా గాయపరచబడ్డాడు. నమ్ముతావా ఈ విషయాన్ని? ఈరోజు నువ్వు నమ్మితే, నిజంగా నువ్వు నమ్మితే నీ పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాస్తాడు. ఆ రోజు వాళ్ళకి నీళ్ళనిచ్చి బ్రతికించినాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని నీకిచ్చి నేను బ్రతికిస్తాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. తొమ్మిదవ వచనం నుంచి నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ ఓపెన్ చేసి ముందు పెట్టుకోండి, కానీ వినండి. బైబిల్ చూడకుండా నా మాటలు వినండి. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక పరిశుద్ధ పట్టణము, అక్కడికి వెళ్తున్నాం మనము. ఆ పట్టణం ఎట్లా ఉంటుందో నీకు అర్థం కావాలి. సో ఆ పట్టణం ఎలా ఉందంటే పరలోకం ఎలా ఉంటుంది, మనం అక్కడ ఉంటే ఎలా ఉంటుంది, అక్కడ మనల్ని మనం ఒకసారి ఊహించుకుందాం. అక్కడికి వెళ్ళినట్టుగా, అక్కడ మనం ఉన్నట్టుగా ఒక్కసారి మనల్ని మనం ఊహించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రండి, నేను చదువుతాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం నుంచి. నా మాటలే వినండి, చక్కగా జాగ్రత్తగా నా మాటలు వినండి. ఆ మాటలు అన్ని హృదయంలోనికి వెళ్ళిపోవాలి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపుదనని నాతో చెప్పి, ఆత్మవశుడైన ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు ధగ ధగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల ఎత్తు, ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణము దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 780 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనిషిని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూతల కొలతయే. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేదికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ శునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లియు దానికి దేవాలయమై ఉన్నారు.
ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయకాలము మీ పాసానికి రావడానికి మీరు మాకు సహాయం చేసినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గత సంవత్సరం అంతా కాపాడినారు. మరొక సంవత్సరాన్ని మీరు మాకు దయా కిరీటంగా ఇచ్చినారు. ఉదయకాలమే మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. నాయన, పరలోకపు దర్శనము మాకు అనుగ్రహించుము. నాయన, ఆ పరలోక పరిశుద్ధ పట్టణం యొక్క దర్శన భాగ్యం మనకు అనుగ్రహించుము. అందరికీ అర్థం చేయించుము. మేమందరం అక్కడ ఉండాలయ్యా, మీతో పాటు సదాకాలం ఉండాలి ప్రభా, మేము కోరుకుంటున్నాము. ఓ తండ్రి, నేనే తలుపుడను ఐగిడను నిష్ప్రయోజకమైన దాసును ఒప్పుకుంటున్నాను. సెలవు చాట మరుగుపరచుము తండ్రి. మీ జీవము గల మాటల చేత మమ్మల్ని ఆదరించి బలపరచుము. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ, కేవలం నన్ను మీ నోటికి బూరగా వాడుకునమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆ పట్టణము ఎలా ఉందో మనకి రాయబడింది కదా. యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము. దాని రోడ్లు దేంతో వేశారు చెప్పండి? బంగారు రోడ్లు అవి కదా. పునాదులు ఎన్ని రకాల పునాదులు వేశారో తెలుసా? 12 రకాల పునాదులు వేశారు. ఒక్కొక్క పునాది రాయి ఒక్కొక్క రకంగా ఉన్నది. ఎన్ని రకాల రాళ్ళు అవి? 12 రకాల రాళ్ళు. 12 రకాల రాళ్ళతోని ఆ పునాది. 6వది వైడూర్యము, కెంపు, సువర్ణ రత్నము, గోమేదికము, పుష్యరాగము, సువర్ణ శునీయము, పద్మరాగము, సుగంధము, ఎన్ని రకాల కట్టడాలతోని ఎంత చక్కగా కట్టబడిందో కదా. ఏదైనా గొప్ప సిటీకి వెళ్ళామనుకోండి, ఆహా ఎంత బాగుందో ఈ బిల్డింగ్స్ అన్నీ అనుకుంటాం. కానీ ఇది ఎంత బాగుండాలా, ఇది ఎంత బాగుండాలా. అక్కడ రోడ్లు దేంతో తయారు చేయబడ్డాయి? బంగారు రోడ్లు, బంగారంతో రోడ్డు తయారు చేశారు. ఇప్పుడైతే మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. అక్కడైతే ఎక్కడ పెట్టుకుంటాం ఆ బంగారాన్ని? కాళ్ళ కింద దొక్కుతాం. అది మనకి ఎన్నికైనది కానే కాదు కదా. కాళ్ళ కింద దొక్కునేది ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటున్నాం అంటే వీటికి పెట్టుకుంటున్నాం. సో ఎన్నికైనది కాదు అక్కడ. తర్వాత దాని యొక్క గుమ్మాలు దర్వాజులు అన్ని దేంతో తయారు చేశారంట? ముత్యాలతో తయారు చేశారు. ముత్యం ఎంత ఉంటుంది? చిన్నది కదా. ఆ చిన్న ముత్యం దొరికితేనే దాన్ని ఎంతో మనము దాన్ని ఎంతో ఆనందించేవారంగా, రెస్పెక్ట్గా చూసేవాళ్ళంగా ఉంటాం కదా. ఆనందించేవారంగా ఉంటాం, కాస్ట్లీగా దాన్ని చూసేవారం. కానీ ఇప్పుడు ఆ పట్టణం ఎన్ని కోసులు ఉన్నాయంట? ఎన్ని కోసులు అంట ఆ పట్టణం మొత్తం కూడా? 750 కోసులు అంట. 750 కోసులు. అంత పెద్ద పట్టణానికి గుమ్మాలు పెడితే ఎంత ఉండాలి కదా. గోడలు కడితే ఎంతలా ఉండాలి, ఎంత పెద్దగా ఉన్నాయో కదా. ఎంత తెల్లగా మెరిచిపోతూ ఉంటుందో. ఏంటి తెల్లగా మెరిసిపోయేది? ఏంటి? ముత్యాలు. ఆ గుమ్మాలు ఎంత దగదగ మెరిసిపోతూ ఉన్నాయో, ఆ పునాదులు ఎంతగా మెరిసిపోతూ ఉన్నాయో, ఆ రోడ్లు ఎంత బాగున్నాయో. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా? ఇవన్నీ కనబడాలంటే ఏం కావాలి? వెలుగుండాల కదా. ఇవన్నీ కనబడాలంటే వెలుగుండాల. ఈ సూర్యుని వెలుగుకే మనకి ఇంత స్పష్టంగా కనబడుతుంది. కానీ అక్కడ వెలుగు ఎవరంట? యేసు ప్రభువే దీపమై ఉన్నాడు. ఆయన వెలుగులో అవన్నీ ఇంకెంత బాగా కనబడతాయో. ఒళ్ళు పులకరించిపోదు వాటిని నడుచుకుంటూ ఆ పట్టణాన్ని చూస్తూ ఉంటే. అసలు వాటిని వెళ్ళి ముట్టుకుంటా ఉంటే, ఆ బంగారం మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఆ బంగారం, స్వచ్ఛమైనటువంటి బంగారం ఎట్లా ఉంటుందో తెలుసా? మెత్తగా ఉంటుంది. అంటే అడిగేయగానే లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ తీయగానే మళ్ళీ సమానం అయిపోతుంది. అంత మెత్తగా ఉంటుంది అది. శుద్ధ సువర్ణం. దాని మీద నడవాలని ఉందా? ఎవరెవరికి ఉంది చెప్పండి? వెరీ గుడ్. ఆ పట్టణంలో ఉండాలని ఎవరెవరికి ఉంది? ఓకే, సూపర్. ఆ పట్టణంలో ఉండాలంటే అర్హత ఇక్కడ రాశాడు, ఎలిజిబిలిటీ రాశాడు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలనుకోండి, వీసా కావాలి. ఆ వీసా ఉంటేనే అక్కడికి వెళ్ళొచ్చు, లేకుంటే వెళ్ళలేరు తెలుసా.
అమెరికాకి వెళ్ళాలంటే వీసా కావాలి. మరి ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే కూడా ఒక ఎలిజిబిలిటీ ఉంది. ఏంటి ఆ ఎలిజిబిలిటీ ఇక్కడ రాశాడు చూద్దామా. 26వ వచనము, 27వ వచనం చదవండి. 27 లేకుంటే 25 నుంచి చదువుదాము, 26 నుంచి చదువుదాం. 26, 27 వచనాల లేదంటే 27 చదువుదాం. స్పష్టంగా 27లో ఉంది. 27వ వచనం చదవండి ఎవరైనా. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. చాలు. ఎవరు ప్రవేశిస్తారు? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు దాంట్లో ఉంటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దీనికి నీకు ఎలిజిబుల్ ఉందా? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉందా? అయితే 100% నువ్వు అక్కడ ఉంటావు పక్కా. వీసా తీసుకుంటే, అమెరికా వీసా తీసుకుంటే పక్కా అమెరికాకి వెళ్ళొచ్చు, ఇట్స్ నో ప్రాబ్లం. అట్లాగే జీవ గ్రంథం ముందు నీ పేరు రాయబడి ఉంటే పక్కాగా ఆ లోకంలో నువ్వు ఉంటావు. ఆ పరిశుద్ధ పట్టణంలో నువ్వు తిరుగుతావు, తాకుతావు వాటన్నిటిని కూడా. దేవుని మహిమను చూస్తావు, దేవుని వెలుగులో నువ్వు సంచరిస్తావు. అవునా? ఒకవేళ కనుక పేరు లేకపోతే పేరు లేనటువంటి క్యారెక్టర్స్ ఇక్కడ రాయబడ్డాయి. ఎవరి పేరు అందులో ఉండదు? మరి ఎవరి పేరు అందులో ఉంటుంది? అసలు నా పేరు ఆ జీవ గ్రంథంలో నమోదైందా? రికార్డ్ అయిందా నా పేరు? ఎవరి పేరు రికార్డ్ అయి ఉంటుంది? ఎవరి పేరు రికార్డు కాదో ఇక్కడ రాశాడు. ఎంత చక్కగా రాశాడు తెలుసా? ఎవరి పేరు రికార్డు చేయాలంటే, ఎవరి పేరు రికార్డు చేయబడుతుందంటే ఇక్కడ రాశాడు. ఫస్ట్ ఎవరి పేరు అందులో ఎక్కదు, ఎవరి పేరు దాంట్లో చేర్చబడదు అంటే చూడండి 27వ వచనం చదవండి. ఇక గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడేనను, నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధాలు జరిగించే వారి పేరు దాంట్లో ఎక్కదు. ఎలిజిబిలిటీ ఏంటి? డబ్బులు కాదు, నేను ₹1,00,000 ఇస్తాను నా పేరు ఎక్కించండి, ₹1,00,00,000 ఇస్తాను నా పేరు ఎక్కించండి. నో. మరి ఏమేమంటావు చెప్పు? నా భూములు జాగులు ఇచ్చేనా? నాకు దాదాపు 100 ఎకరాల భూమిని ఇచ్చేనా? నా పేరు దాంట్లో నమోదు చేస్తారా? నో. మరి ఎట్లా దాంట్లో నా పేరు నమోదు చేయబడుతుంది? ఆ జీవ గ్రంథంలో నమోదు చేయబడాలంటే ఎలాగా? నేను ఆ లోకంలో ఉండాలనుకుంటున్నాను, నాకు ఆ పట్టణం కావాలి, నేను ఆ పట్టణంలో ఉండాలనుకుంటున్నాను, నా పేరు ఎలా నమోదు చేయబడుతుంది అంటే, నిషిద్ధమైనది చేయొద్దు, అసహ్యమైన కార్యాలు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు. ఎంత సింపుల్గా ఉంది. నీ డబ్బొద్దు యేసుప్రభుకి, నీ ఆస్తిపాస్తులొద్దు, నీ భూములు జాగలొద్దు, నీ ఎంట్రుకలొద్దు, మరి ఏమి వద్దు. యేసుప్రభుకి ఏం అవసరంలా. ఏం కావాలా? ఇవి చేయకుండా ఉండాలి. ఇవి చేయకుండా ఉంటే అందులో పేరు నీది నమోదవుతుంది. జీవగ్రంథమందు పేరు నమోదవుతుంది. వారు అక్కడ ఉండవచ్చు. ఒకవేళ నీ పేరు నమోదైందా? ఇలాంటి కార్యాలు చేస్తున్నావా? ఇలాంటి నిషిద్ధమైనవి, అసహ్యమైన కార్యాలు, అబద్ధాలు జరిగిస్తున్నావా? నువ్వు రాలేవు. కానీ ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి చెప్తున్నాడు, నువ్వు కూడా రావచ్చు. ఎలాగంటే ఇప్పుడు చూస్తాం. ఒకవేళ నువ్వు అలాగే ఏం జరిగించట్లేదు, నీ పేరు రాయబడి ఉంది, మంచిది, నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు, పరలోకంలో నువ్వు దేవునితో పాటు సదాకాలం ఉంటావు, మంచిది. ఒకవేళ రాయబడలేదు అంటే ఎలా రాసుకోవచ్చో నేను చెప్తాను. నీ పేరు ఎలా నమోదు చేసుకోవచ్చో చెప్తాను. దాని తర్వాత నీ పేరు ఎలా రాయబడింది, అక్కడ రాయబడడానికి ఏం జరిగింది, నీ పేరు నా పేరు రాయబడి ఉందా? మంచిది. అట్లయితే నీ పేరు నా పేరు రాయబడడానికి, ఆ జీవగ్రంథంలో నమోదు చేయడానికి అసలు ఏం జరిగింది అన్నదాన్ని మనం ఈరోజు ధ్యానిస్తాం. ఓకేనా? రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ ఒక బండ కొరకు రాయబడుతోంది. అర్థమవుతుందా? ఒక బండ కొరకు రాయబడుతుంది. ఆ బండ ఏంటంట? ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చాయంట, ఆ నీళ్లు వాళ్ళు తాగారు అని రాయబడుతుంది. ఆ బండ ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభులో నుంచి వచ్చేటటువంటి నీళ్లు తాగితే నిత్య జీవం వస్తుంది. ఇప్పుడు మనం ఏమన్నా ఆలోచన చేస్తున్నామంటే, ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో నా పేరు నమోదు చేయాలి. ఎలా?
లేకుంటే ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో నా పేరు నమోదు చేయబడింది. ఎట్లా నమోదు చేయబడింది? ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి వచ్చాము. ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి వస్తున్నారు. నా మాట చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్ ప్రజలంతా సుమారు 20 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి ఎక్కడికి వస్తున్నారు? కనానుకు వస్తున్నారు. ఐగుప్తు నుంచి ఎక్కడికి వస్తున్నారు? కనానుకు వస్తున్నారు. కనానుకు వచ్చే ప్రయాణంలో చాలా అక్కడ అదంతా అడవి, ఎడారి ప్రాంతం. వాళ్ళకి నీళ్లు లేవు. ఏం జరిగింది అక్కడ? అదే మనం ఈరోజు చూద్దాం. రండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. లేకుంటే ముందు నుంచి చదువుదాం. మొదటి వచనం నుంచి నేను చదువుతా, వినండి. ఎవరు కాన్సన్ట్రేషన్గా వింటారంటే, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు ఎవరు కాన్సన్ట్రేషన్గా ఉంటారంటే, నేను బంగారు వీధులలో నడవాలి, నేను ఆ ముత్యాలను చూడాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా వింటారు. నాకు కావాలా, నేను బంగారు వీధులలో నడిచి తీరాలి, అంతే. ఏ దేశంలోనైనా, భూమి మీద ఉన్న ఏ దేశంలోనైనా బంగారు రోడ్లు వేయబడ్డాయా? నో 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 నో, వేయబడలేదు. కానీ దేవుడు మనకి బంగారు రోడ్లలో నడిచే ధన్యతని ఇస్తున్నాడు. ఉచితంగా, ఫ్రీగా ఇస్తాడు. ఇది నీకు కావాలన్న వాళ్ళు కాన్సన్ట్రేషన్గా వినండి, జాగ్రత్తగా వినండి. 100% బంగారు రోడ్ల మీద నడుస్తాం. 100% ఇస్తాడు దేవుడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ఇక ఇశ్రాయేల్ ప్రజలు ఆ బండలోని నీళ్లు తాగారంట. ఆ బండ ఎవరో కాదంట, ప్రభువైన యేసుక్రీస్తుల వారని రాయబడింది. వాళ్ళు ఎట్లా తాగారు, అసలు వాళ్ళకి ఏం జరిగింది అన్న సంగతిని మనం చూద్దాం. దానికోసం అని చెప్పేసి మనము నిర్గమకాండము 17వ అధ్యాయానికి వెళ్తే అక్కడ ఏం జరిగిందో చూస్తాం మనము. అక్కడ ఏం జరిగింది అంటే, చూడండి, 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి, తర్వాత ఇశ్రాయేళ్ల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదించినేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తీగనేది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. ఏం జరుగుతుంది? వాళ్ళంతా కూడా, ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్తా ఉన్నారు. సీను అరణ్యంలోకి వచ్చారంట. ఆ అరణ్యంలో వాళ్ళకి నీళ్లు లేవు. ఎంతమంది ఉన్నారు? 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది. అన్నకు నీళ్ళ కొరకు బాగా తెలుసు. ఆ ట్యాంక్ నీళ్లు మనం ఎంతకు సరిపోతాయి అన్న? ఎంత? 200 మంది సరిపోతాయి. 20 లక్షల మందికి నీళ్లు కావాలంటే ఎంతసేపు పంపిప్పాలా? నల్లా ఎంతసేపు ఇప్పాలా? ఎంత పెద్ద వాటర్ ట్యాంక్ కావాలా? అవునా? అది మళ్ళీ ఎక్కడ? అరణ్యంలో, అడవిలో వాటర్ ట్యాంకులు ఎక్కడి నుంచి వస్తాయి? నదులు ఎక్కడి నుంచి వస్తాయి? వాటర్ ట్యాంకులు ఎక్కడి నుంచి వస్తాయి? మోషే దగ్గరికి వెళ్ళారు. ఏవి మాకు నీళ్లు? అన్నని పాప ఎన్నిసార్లు అన్నారు, నీళ్ళు ఎప్పుడు వస్తాయి, నీళ్ళు ఎప్పుడు వస్తాయి, పంపు బాగాలేదంటావు, నీళ్ళు లేవంటావు అదంట కదా. ఎంత ఇబ్బంది పెట్టారో అన్నకి అనుభవం అది. మోషేని కూడా ఎంత టార్చర్ చేసి ఉంటారో. ఎంత టార్చర్ తెలుసా? ఇక కొద్దిసేపు అయితే నన్ను రాళ్ళతో కొట్టి చంపుతారంటున్నాడు మోషే. అంత టార్చర్ చేస్తున్నారు. చేస్తారా చేయరన్నా? టార్చర్ చేస్తారు వాటర్ రాకపోతే. ఎందుకు టార్చర్ చేస్తారు? నీళ్ళే ప్రాముఖ్యమైనది. అన్నం లేకున్నా పర్లేదు, నీళ్ళు కావాలి. అన్నం పెట్టకు, నో ప్రాబ్లం. రోజంతా అన్నం పెట్టకు, ఇట్స్ నో ప్రాబ్లం, మాకు అవసరం లేదు, నీళ్ళు చాలు అనేవాళ్ళు ఉంటారు. నీళ్ళే ప్రతిదానికి ఆధారం మనకు. కాబట్టి ఆ నీళ్ళే లేవు. మోషే మీద సనుగుతా ఉన్నారు, దేవుని మీద సనుగుతా ఉన్నారు. మాకు ఐగుప్తులో నుంచి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఎంత శ్రమ, ఎంత బాధ, నీళ్ళు లేక మేము అలమడించిపోతున్నాం, చచ్చిపోతున్నాం ఇక్కడ. మాకు అక్కడ సమాధులు లేవని తీసుకొచ్చావా నువ్వు? ఎన్ని రకాలుగా టార్చర్ చేశారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మోషని, ఎన్ని రకాలుగా దేవుని మీద సనిగారో. అదే విషయాన్ని మోషే తీసుకొచ్చి దేవుడితో చెప్తున్నాడు. ఇప్పుడు అలా చెప్పిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే 4వ వచనంలో, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదునెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని
ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదము బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ఏం జరిగింది? మోషే దేవునికి చెప్పాడు, దేవా చూడు, వాళ్ళు ఎంత టార్చర్ చేస్తున్నారో నన్ను. కొద్దిసేపు ఇంకా ఆలస్యం అయితే నువ్వు గనక నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు ఇక. అనగానే దేవుడు అన్నాడు, పద అట్లయితే ఇదిగో హోరేబ్ అనే కొండ దగ్గరికి పద, నేను అక్కడ నీ ముందు నిలబడతాను. అక్కడ ఒక బండ ఉంటుంది, ఆ బండను నువ్వు కొట్టు, దానిలో నుంచి నీకు నీళ్ళు వస్తాయి అని చెప్పాడు. అలా దేవుడు తనతో పాటు వెళ్ళాడు. ఆ బండ దగ్గరికి వెళ్ళాడు. మోషే ఆ 2 పాయలుగా చేసినటువంటి నదిని సముద్రాన్ని 2 పాయలు చేసిన కర్ర ఉందిగా, ఆ కర్రను తీసుకెళ్లేసి ఆ బండను కొట్టాడు. ఆ బండను కొడితే ఏం జరిగింది? దాంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి. ఎన్ని నీళ్ళు వచ్చాయి? 20 లక్షల మందికి సరిపోయే నీళ్ళు. నువ్వు స్నానం చేస్తావు, స్నానం చేసి దాంట్లో దూకి ఈత కొడతావు, కొట్టి ఇంకా బ్రహ్మాండమైనటువంటి నదిలాగా ప్రవహించింది నీళ్ళు. ఎన్నంటే అన్ని సమృద్ధిగా ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన. కొన్ని కాదు, ఆయన ఒక గ్లాసు నీళ్ళు కాదు ఇచ్చేది, ఆయన సమృద్ధి అయినటువంటి నీళ్ళని ఇస్తాడు మన దేవుడు. కాబట్టి అక్కడ ఏమన్నాడు అంటే, ఇక్కడ చూడండి 7వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించటను బట్టి అంటారు. అంటే వాళ్ళ హృదయం లోపల ఏముంది అన్నది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వాళ్ళ హృదయంలో ఏముంది? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని ఇక్కడ చంపేస్తావా అని ఆయన మీద శనిగారు. అట్లాగే దేవుని మీద కూడా శనిగారు. వాళ్ళకి ఎక్కడ ఉండమంటే ఇష్టము? ఐగుప్తులో ఉండే ఇష్టం. ఐగుప్తులో ఏముంది? బానిసత్వం ఉంది. ఐగుప్తులో కష్టపెడతారు, బానిసలుగా వాళ్ళని చూస్తారు. బానిసలుగానే చూశారు, వాళ్ళని కష్టపెట్టారు. భయంకరంగా పొద్దున్న లేవాలా, ఇటుకలు చేయాలా, బానిసలుగా ఉండాలి. చిన్న తేడా వస్తే భయంకరంగా కొడతారు, హింసిస్తారు. సరైన భోజనం ఉండదు, ఎక్కువసేపు పని చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. వాళ్ళు అణిగిమినిగి ఉండాలి, ఎదురు తిరగడానికి వీల్లేదు. అట్లా వాళ్ళు అక్కడ ఉన్నారు. అట్లాంటి దగ్గరలో నుంచి, అట్లాంటి పరిస్థితుల్లో నుంచి, ఆ కష్టాల్లో నుంచి, ఆ దుఃఖంలో నుంచి, ఆ వేదనలో నుంచి, ఆ శ్రమల్లో నుంచి దేవుడు విడిపించి కనాను దేశానికి తీసుకెళ్తున్నాడు. కనాను దేశంలో ఏముంటుంది? అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం. వర్షాలు సమయానికే కురుస్తాయి, అక్కడ సమయానికి పంటలు పండుతాయి, మంచి పాడి పశువులు ఉంటాయి, గొర్రెలు, మేకలు, ఎడ్లు అన్నీ చక్కగా ఉంటాయి, చక్కగా ఎదుగుతాయి. అక్కడ పచ్చని పంట పొలాలు ఉంటాయి. సమృద్ధి అయినటువంటి ఆ స్థలానికి దేవుడు తీసుకెళ్తా ఉంటే చిన్న కష్టం వచ్చేసరికి, నీళ్లు లేకపోయేసరికి ఎంత సనుగుతా ఉన్నారు చూడండి, ఎంత ఇబ్బంది పెడుతున్నారు చూడండి. దేవుని మీద సనుగుతా ఉన్నారు, మోషే మీద రివర్స్ అవుతున్నారు. ఎంతగా రివర్స్ అవుతున్నారంటే మోషేని రాళ్లతో కొట్టేంత కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళ కోపం పోవాలంటే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? వాళ్ళ కోపం తీరిపోవాలంటే వాళ్ళకి నీళ్లు కావాలా. కాబట్టి దేవుడు అట్లయితే రా, నేను చూపిస్తాదా, ఇదిగో హోరేబు కొండ ఉంది, అక్కడికి పదా, నేను నీ ముందుంటాను. ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరనని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఎక్కడుంటాడంట? నేను ముందు దాని ఎదురుగా, బండ ఎదురుగా నేను నిలబడతాను, నువ్వు రా, ఆ బండను కొట్టు, అది నీళ్ళు ఇస్తుంది అని చెప్పాడు. అలాగే జరిగింది. నీళ్ళన్నీ వచ్చేసాయి. నీళ్ళన్నీ రావడంతో వారి దాహం తీరింది. వాళ్ళు తెప్పరిల్లారు, సంతోషించినారు, వారు బ్రతికినారు. ఒకవేళ నీళ్ళు లేకపోతే చచ్చిపోయే పరిస్థితి, నీళ్ళు లేకపోతే చచ్చిపోయే పరిస్థితి. ఇప్పుడు నీళ్లు తాగడం ద్వారా వారు బ్రతికినారు. దేవునిదా విరోధంగా వాళ్ళు చేయకుండా నిలబడగలిగినారు. సరే, ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం నేర్చుకుంటాం? నీళ్లు ఎలా వచ్చాయి? ఇది చాలా జాగ్రత్తగా. నీళ్ళు ఎలా వచ్చాయి? కొడితే వచ్చాయి. నీళ్ళు ఎట్లా వచ్చినాయి చెప్పండి? బండను కొడితే వచ్చాయి. ఆ బండ ఎవరు? క్రీస్తు. ఆ బండను కొడితే, అంటే క్రీస్తును కొడితే వాళ్ళు జీవించగలిగినారు. అర్థమవుతుందా? ఒకవేళ క్రీస్తును కొట్టకపోతే వాళ్ళకి నీళ్లు లేవు. క్రీస్తును కొడితేనే వాళ్ళకి నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లు తాగి వాళ్ళు బ్రతికారు. ఈరోజు ప్రభు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు మరెవరో కాదు, కూర్చున్నటువంటి మనమే.
మనం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాము? ఎదురాడే పరిస్థితి, ఇష్టం వచ్చినటువంటి పరిస్థితి, ఇష్టం ఇచ్చినట్టు మాట్లాడే పరిస్థితి, కొట్టే పరిస్థితి, బూతులు మాట్లాడే పరిస్థితి, తిట్టే పరిస్థితి, జగడాలు, కొట్లాటలు, త్రాగుబోతులు, వ్యభిచారం, ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికాం. ఇష్టం వచ్చినట్టుగా వ్యతిరేకంగా ప్రవర్తించినాం. దేవుని కూడా వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం. మీకు విషయం తెలుసా? రక్షించబడకపోతే, క్రీస్తుని గురించి తెలియకపోతే, క్రీస్తు ప్రేమ అర్థం కాకపోతే అందరు ఏమని అంటారంటే, నాకెందుకు శ్రమలు దేవుడా, నాకే ఎందుకు ఈ కష్టాలన్నీ కూడా, నీకు నిజంగా దయ లేదు, నిజంగా నీకు కనికరం లేదు, కృప లేదు అని చెప్పేసి అంటారు. కానీ క్రీస్తు ప్రేమను తెలుసుకుంటే ఎవ్వరు ఆ మాట అనరు. క్రీస్తు గురించి తెలుసుకుంటే, క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క త్యాగము, క్రీస్తు యొక్క కృప తెలుసుకుంటే ఎవ్వరు అనరు. ఏ కన్న తండ్రి అయినా కన్న తల్లి అయినా తమ పిల్లలకి మంచి భోజనం పెడతారా, పాడైపోయింది పెడతారా? మంచిగా కట్టెలతోని కొట్టుతారా, వాళ్ళని ప్రేమతో చూసుకుంటారా? మరి యేసుక్రీస్తు ప్రభువు తల్లిదండ్రుల కంటే ప్రేమించి ఆయన నీకు కష్టపెడతాడా? కాదు. నీ కష్టం నువ్వు తెచ్చుకొని దేవుని మీద అంటారు. ఇది అర్థం కాదు చాలామంది ప్రజలకి. కష్టాలు ఎవరు తెచ్చుకున్నారంటే వాళ్ళు తెచ్చుకున్నారు. నేను దొంగతనం చేసి, నేను జైల్లో పడి అక్కడ భయంకరంగా దెబ్బలు తింటా అంటే, దేవా నన్ను ఎందుకు జైలు వేసినావు, నన్ను ఎందుకు జైలు వేసినావు, ఇన్ని దెబ్బలు నాకెందుకు, ఎవ్వడికి లేని దెబ్బలు నన్నే కొడతాను, నీకు అసలు దయ లేదు, కనికరం లేదంటే దానికి మిస్టేక్ ఎవరిది? అదే, అవునా కాదా? ఇది దొంగతన విషయంలో. మరి నువ్వు చేసినటువంటి విషయాలలో నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, తెలుసా నీకు? అది నువ్వు చేసిన పాపం కారణం చేతనే, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి నీకు ఆ శిక్ష వచ్చి, ఆ శిక్షను నువ్వు భరిస్తా ఉంటుంది. ఎవరిని అంటున్నావు ఇప్పుడు చెప్పండి? ఎవరిని అంటున్నావు? దేవుని అంటావు. నా కొడుకు ఈ బైక్ కావాలని అన్నాడు. బైక్ కావాలని పాపం నడిచి వెళ్తున్నాడు చాలా దూరం, ఒక 5 కిలోమీటర్లు నా కొడుకు నడిచి వెళ్తున్నాడు. నడిచి వెళ్తున్నాడని నేనేం చేశాను? ఒక సైకిల్ కొనిచ్చాను. కొనిస్తే వాడు కింద పడ్డాడు. కింద పడి దెబ్బలు తగిలినాయి. దెబ్బలు తగిలితే ఎవరిని తిడుతున్నాడో తెలుసా? నా కొడుకు సైకిల్ తీసుకొని వెళ్ళి మంచిగా దొక్కుతాడు, బాగానే వెళ్ళొస్తున్నాడు, కానీ ఒకరోజు పొరపాటున కింద పడ్డాడు. కింద పడి దెబ్బలు తగిలినాయి. దెబ్బలు తగిలిన తర్వాత నా కొడుకు ఎవరిని తిడుతున్నాడు తెలుసా? ఎవరు తిడుతున్నాడు? నన్ను తిడుతున్నాడు. నువ్వు కొనియబట్టే జరిగిందంట. నువ్వే కొనిచ్చినావు, నువ్వు సైకిల్ కొనియకపోతే నాకు ఈ దెబ్బలు తగలకపో అంటున్నాడు. అట్లా ఉంది మన పరిస్థితి కూడాను. నువ్వు చేసుకున్న దానికి, నువ్వు మాట్లాడిన పద్ధతులకు, నువ్వు చేసిన క్రియలకు నీకు శిక్ష వస్తే దేవుని తిడతావా? ఇప్పుడు ఎవరు సైకిల్ కొనిచ్చున్నా తప్ప? ఇప్పుడు నువ్వు చేసేది, చాలామంది చేసేది ఏముంది చెప్పండి? అట్లా ఉందా లేదా? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఉన్నావు. దేవుణ్ణి అనేవారముగా, ఇతరులని అనేవారముగా, ఇతరులు నిందించే వారముగా, పాపం చేసినటువంటి వారముగా మనం ఉన్నామా లేదా? ఇశ్రాయేలు జనాంగము యొక్క స్వభావ లక్షణాలు మనం కూడా కలిగి ఉన్నాము అని వాక్యం చెప్తోంది. పాపము చేత, అపరాధముల చేత మనం ఉన్నాము, ఇష్టానుసారమైన ప్రవర్తన చేత ఉన్నాము, ఇష్టానుసారమైన మాటల చేత ఉన్నాము, అబద్ధాల చేత ఉన్నాము, మోసం చేత ఉన్నాము, ఇతరులను నిందించే వారంగా ఉన్నాము, దేవుణ్ణి కూడా నిందించే వారంగా ఉన్నాము. ఇలాంటి స్వభావం ఉందా లేదా? ఇలాంటి స్వభావం ఉంది. వాళ్ళు బ్రతకాలి అంటే, వాళ్ళు ఆ నీళ్లు కావాలి అంటే ఆ బండను కొడితే వారు బ్రతికారు. బండలో నుంచి నీళ్లు రావడం ద్వారా వారు బ్రతికారు, వారి దాహం తీరింది. మరి ఈరోజు నువ్వు నేను బ్రతకాలంటే వారు నీళ్ళు వస్తే బ్రతుకుతారు, కానీ నీవు నేను బ్రతకాలంటే ఏం చేయాలా? మన పాపము, మన అపరాధము రావాల్సిన శిక్ష ఏంటో తెలుసా? నరకంలో యుగయుగాలు కాలిపోవాలి. మనం చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాలా? యుగయుగాలు కాలిపోయే నరకానికి వెళ్ళాలా. దానిలో నుంచి మనం రక్షించబడాలా. వాళ్ళకంటే యేసయ్య మనల్ని ఎక్కువగా ప్రేమించి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు వాళ్ళకి నీళ్ళిచ్చి వాళ్ళని రక్షించాను, కానీ ఇప్పుడు మీకు నరకంలో నుంచి తప్పించడానికి నేనేం చేయబడ్డానో తెలుసా? వాళ్ళు కేవలము నన్ను ఒక్క దెబ్బ కొట్టారంతే. మోషే ఏం చేశాడు? ఒక్క దెబ్బ కొట్టాడంతే. బండను కొట్టాడంతే. ఆ బండను ఒక్క దెబ్బ కొడితే నేను వాళ్ళకి నీళ్లు సమృద్ధి ఇచ్చాను, కానీ వాళ్ళు నీళ్ళు వచ్చేసాయి, తాగారు. కానీ నిన్ను రక్షించడం కొరకు, నిన్ను నరకంలో నుంచి తప్పించడం కొరకు, నీకు నిత్య జీవం ఇవ్వడం కొరకు, నీవు నాతో పాటు సదాకాలం ఉండడం కొరకు ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? ఆయన ఏం చేయబడ్డాడు? యెషయా గ్రంథము 53వ అధ్యాయము. రెండవ వచనం నుంచి నేను చదువుతాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం నుండి.
లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొలని వనగాడు ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషలను బట్టి నలగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వానిదిట గొర్రెయు మౌనముగానున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతడి నోట ఏ కపటమును లేదు. అతని నలగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుషమంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొలసము విభాగించుకొనును. ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడైను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఏం చేసిబడ్డాడు యేసు ప్రభు? అక్కడ కేవలం కొట్టబడ్డాడు. ఇప్పుడు నీకోసము ఏం చేశాడు? కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు. ఎన్ని కొరడా దెబ్బలు? 39 కొరడా దెబ్బలు తిన్నాయి. 150 గాయాలయ్యాయి అంట వీపుకి. 39 కొరడా దెబ్బలు కొట్టి తీస్తే భయంకరమైనటువంటి చీల్చుకుంటూ వచ్చిన 150 దెబ్బలు పడ్డాయి. మొత్తం 5,000, సుమారు 5,000 గాయాలైనాయి అంట ఆయన ఒంటి నిండా. ఆయన్ని ముసుగు వేసి గుద్దినారు, ఆయన గడ్డాన్ని పెరికి వేసినారు, ఆయన జుట్టుని పీకేసినారు, ఆయన తలకి ముళ్ళ కిరీటాన్ని నొక్కినారు. 17 ముళ్ళు గుచ్చాయి ఒకేసారి తలకి. ఒక్క కాలికి చిన్న ముళ్ళు గుచ్చితేనే తట్టుకోలేం. అంతెందుకండి, ఒక్క చిన్న చెప్తాను. చిన్న ముళ్ళు గుచ్చి చిన్న ముళ్ళు ఇంతంత ఇరిగిపోయి దాంట్లో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి బాధ? నిన్ను నిద్ర పోనిస్తుందా? నిన్ను నడవనిస్తుందా? కానీ సర్కారు ముళ్ళంత తీవ్రమైన ముళ్ళు అవి. అలాంటి ముళ్ళు అల్లి ప్రభువైన యేసుక్రీస్తుల వారి తలకు గుచ్చితే 17 ముళ్ళు ఒకేసారి గుచ్చితే ఎంత నొప్పి ఉంటుందో ఆలోచన చేయండి. ఆయన ఒక్క దెబ్బ తినలేదు నీ కొరకు, అంత బాధను అనుభవించినాడు. నీ కొరకు కాళ్ళను చేతులను అప్పచెప్పుకున్నాడు. కాళ్ళకి చేతులకు ఆయనకు మేకులు కొట్టబడ్డాయి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, పక్కలో బల్లెపోటు పొడవబడింది. ఆయన రక్తం అంతా కార్చినాడు. ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎందుకని? నిన్ను ఆ నరకములో నుంచి తప్పించి జీవములోనికి దాటించాలంటే ఒక్క దెబ్బ తినలేదు ఆయన, అనేక గాయాల పాలయ్యాడు. నిన్ను రక్షించుట కొరకు, నిన్ను విడిపించుట కొరకు, నీవు పరలోకంలో తనతో పాటు ఉండనివ్వడం కొరకు, జీవగ్రంథంలో నీ పేరు రాయడం కొరకు, ఆ పరిశుద్ధ పట్టణంలో నీవు నడవడం కొరకు, ఆయన సన్నిధిలో తిరగడం కొరకు ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఎవరివి నువ్వు? ఎలాంటి వాడవు నువ్వు? మంచి వాడివి. మంచిదానివనా? కాదు. ఏ మంచితనము లేదు. చెడిపోయిన వారం, ఎదురు తిరిగేవారం, దుర్భాషలు ఆడేవారం, అబద్ధాలు ఆడేవారం, కొట్టేవారం, తిట్టేవారం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే మన కొరకైనా, ఏ మంచితనం లేని మన కొరకైనా గాయపరచబడ్డాడు. నమ్ముతావా ఈ విషయాన్ని? ఈరోజు నువ్వు నమ్మితే, నిజంగా నువ్వు నమ్మితే నీ పేరు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో రాస్తాడు ఆయన. ఆ రోజు వాళ్ళకి నీళ్ళనిచ్చి బ్రతికించినాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని నీకిచ్చి నిన్ను బ్రతికిస్తాడు. రండి ఒక మాట చూద్దాము.
యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చదవండి ఎవరైనా. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి. యోహాను సువార్త 37వ అధ్యాయము 7వ అధ్యాయము 37 నుంచి 39 వచనాల వరకు చదవండి. ఆ పండుగలో మహాదినమైన ఎవడైనను దప్పిగొనినేడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవలను. చాలు. నువ్వు నిజంగా దప్పికొని ఉన్నావా? వాళ్ళకి ఏం కావాలా? దప్పిక కావాలా, నీళ్లు కావాలి కదా. ఈరోజు కూడా నువ్వు దప్పికొని ఉన్నావా? అంటే నీకు నిత్య జీవం కావాలని ఆశతో ఉన్నావా? ఆ జీవగ్రంథంలో పేరు రాయాలని అనుకుంటున్నావా? అయితే నా దగ్గరికి రా. యేసు చెప్తున్నాడు, ఎవడైనా ఆ జీవగ్రంథంలో పేరు రాసుకోవాలనుకుంటే, జీవజలములు కావాలనుకుంటే, ఆ దప్పిక తీర్చుకోవాలనుకుంటే, పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండాలనుకుంటే నా దగ్గరికి రండి అని చెప్పి పిలుస్తున్నాడు. వస్తావా ఈరోజు? ఎవరెవరికి కావాలి అక్కడ ఆ లోకంలో ఉండడం చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలో యేసుప్రభు చెప్తున్నాడు. ఇక చదువున్నాను. ఇక ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనినేడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నెక్స్ట్, నా యందు విశ్వాసముంచి వాడేవాడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజనములు పారునని బిగ్గరగా చెప్పాను. చాలు. నీళ్లు నీకు ఇవ్వడం కాదు, నీళ్లు నీ హృదయంలో నుంచే పారేటట్టుగా ప్రభు చేస్తాడు. నువ్వే జీవపు ఊట కలిగి ఉంటావు. ఏం చేస్తే? ఆయన యందు విశ్వాసం ఉంచితే. ఫస్ట్ ఈరోజు నాకు జీవగ్రంథంలో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో నా పేరు రాయబడాలి అన్న వాళ్ళు చేయొద్దండి. రైట్, వెరీ గుడ్. ఏం చేయాలో తెలుసా? యేసునందు విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? ప్రభువైన యేసుక్రీస్తుల వారు నా కొరకు చచ్చిపోయాడు. ఎవరి కొరకు చచ్చిపోయాడు చెప్పండి? ఎందుకు నీ కొరకు చచ్చిపోయాడు? నీకు రావలసినటువంటి శిక్ష ఆయన భరించాడు గనక. లేదంటే నువ్వే శిక్ష భరించాలి. నువ్వు శిక్ష భరించాలంటే ఎక్కడికి వెళ్ళాలా? నరకంలోకి వెళ్ళాలా. అక్కడ వెళ్ళి అక్కడ యుగయుగాలు కాలిపోవాలా. నువ్వు చేసిన పాపానికి శిక్ష అది. కానీ నువ్వు నరకానికి వెళ్లకుండా నీ పాపానికి సంబంధించిన శిక్ష అంతా యేసుప్రభు తన మీద వేసుకొని, నీ వంతుకు దెబ్బలు తిని, నీ వంతుకు ఉమ్మి వేయించుకొని, నీ వంతుకు రక్తమంతా కాచి, నీ వంతుకు ఆయన చనిపోయాడు అని నమ్మాలి. నమ్ముతావు? ఈరోజు జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. యేసయ్యా నేను నమ్ముతున్నాను, నాకు రావలసిన శిక్ష నా వంతుకు నీవు శిలువలో భరించినావు, నా సమానార్థమైన శిక్షను భరించినావు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివాంగా రాయబడిందా లేదా? ఆయన భరించాడు సమానార్థమైన శిక్ష. దేవుడే ఆయన మీద మోపాడు. దేవుడు ఏం చేశాడు? అక్కడ కూడా నేను నీ ఎదుట ఆ బండ ముందు నిలబడితే ఆ బండను కొట్టన్నాడు. అప్పు చెప్పాడు యేసుప్రభుని. దేవాది దేవుడు మన కొరకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని కొట్టబడడానికి అప్పచెప్పాడు. ఒక్క దెబ్బ కాదు, 2 దెబ్బలు, అనేక దెబ్బలు నీ కొరకు నా కొరకు యేసుప్రభు తిన్నాడు. శ్రమ అనుభవించినాడు. చూడనొల్లని వాడుగా, స్వరూపమైన సొగసైన లేని వాడుగా అయ్యాడు. అంటే అర్థమేంటో తెలుసా? ఆయన్ని కొట్టిన తర్వాత ఆయన చూడలేం మనం. అట్లా కొట్టారు యేసుప్రభుని. మొహం మీద కొడితే అయ్యో ముక్కు బాగా దెబ్బ తగులుతుంది, బ్లడ్ వెళ్తుంది అని పక్క కొడతారా? గుద్దుతాడు. వాడు ఇష్టం ఉన్నట్టు గుద్దుతాడు. ముఖం అంతా కూడా చూడలేనట్టుగా మారిపోయింది. ఒళ్ళంతా కూడా చూడలేనట్టుగా మారిపోయింది. ఇంతగా ప్రభు నీ కొరకు తనను తాను అప్పచెప్పుకున్నాడు. ఇది నమ్ము. నీకు రావలసిన శిక్ష ప్రభువైన యేసుక్రీస్తుల వారు తాను భరించాడు. తాను భరించి తన రక్తమంతా కార్చి నీ వంతుకు యేసయ్య చచ్చిపోయాడు, నీ వంతుకు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి చెప్తున్నాడు నన్ను నమ్ము. నా యందు విశ్వాసం ఉంచితే జీవజలములు నీలో నుంచి ప్రవహిస్తాయి అని చెప్తున్నాడు. ఎక్కడుంటావు నువ్వు? ఇక ఇది నమ్మితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడుతుంది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో నీ పేరు రాయబడితే ఎక్కడుంటావు నువ్వు? ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండవా? యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. దీనికి వెల చెల్లించాలా? కోటీశ్వరుడు. డబ్బులు ఇస్తావా? భూములు ఇస్తావా? జాగులు ఇస్తావా? ఏది అవసరం లేదు. ఏమి ఇవ్వాలా? యేసయ్యా నేను పాపినయ్యా,
నా పాపానికి రావలసిన శిక్ష మీరు పడ్డారని నమ్ముతున్నానయ్యా. మీరు కాల్చిన రక్తం చేత నా పాపాలన్నీ కడిగయ్యా. నన్ను నీ బిడ్డగా చేయా అంటే చాలు. ఈరోజే ప్రభు ఆ రిజిస్టర్లో నీ పేరు ఎంటర్ చేస్తాడు. రిజిస్టర్లో పేరు ఎంటర్ చేస్తే నువ్వు అక్కడ చక్కగా బంగారు వీధులలో నడుచుకుంటూ తిరగచ్చు. హ్యాపీనా? సంతోషంగా ఉందా లేదా? సంతోషంగా ఉందా లేదా? ఇక ఆయన ఇచ్చింది రెండవది. ఈరోజు నువ్వు అన్నావు మంచిది, నిజంగా తీర్మానం చేసుకున్నావు, నిజంగా నమ్మినావు మంచిది. ఆయన ఇచ్చినటువంటి గొప్పతనాన్ని మనం చూస్తాం. ఇప్పుడు నీలో నుంచే జీవజల నదులు ప్రవహించేటట్టుగా దేవుడు చేశాడు. దాంట్లో ఫస్ట్ మాట చూస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం రాయబడుతుంది ఇక్కడ? ఏం అర్థం కావాలి మనకి ఇక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏమని రాయబడుతుంది? మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఫస్ట్ పాయింట్, మీ రక్షణ సువార్తను వినండి. ఇప్పుడు రక్షణ సువార్త ఏంటిది? యేసయ్య నీ పాపంలో కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఈ రక్షణ సువార్తను విని ఆయన విశ్వసించాలి. విశ్వసిస్తే ఏం జరుగుతుంది? ఆయన ఆత్మ నీకు అనుగ్రహించబడుతుంది. అర్థమవుతుందా? ఏం జరుగుతుంది? ఫస్ట్ బెనిఫిట్, నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా, ఈ రక్షణ సువార్తను విని నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు ఆత్మచేత ముద్రించబడతావు, సీల్ చేయబడతావు. ఇక నాకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకుందాం. నాకు ఎస్ఐ జాబ్ వచ్చింది అనుకోండి. ఆ జాబ్కు సంబంధించిన లెటర్ ఇస్తారు. జాబ్కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. ఇస్తారా? ఏరమ్మా? ఇస్తారు. దాంట్లో ముద్ర కనుక లేదనుకో, యాక్సెప్ట్ చేస్తారా? గవర్నమెంట్ సీల్ లేదు, ముద్ర లేదు, సంతకం ఉంది కానీ ముద్ర లేదు. నాకు జాబ్ వచ్చింది అని వేరే దగ్గరికి అపాయింట్మెంట్ లెటర్ పట్టుకొని తీసుకెళ్తే వెనక్కి పంపించేస్తారు. అర్థమవుతుందా? నిన్ను నన్ను కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన ఆత్మచేత ముద్రిస్తాడు. ఏమని? నీవు నా సొత్తు, నాతో పాటు సదాకాలం ఉంటావని ఆత్మచేత ముద్రిస్తాడు. ఎప్పుడు చెప్పండి? విశ్వసించినప్పుడే. మళ్ళా పరిశుద్ధాత్మ కొరకు వేచి చూచి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మరలా పరిశుద్ధాత్మ దిగిరా 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 నాలోకి వచ్చేసి ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అప్పుడే నీ రక్షణ సువార్తను విని నువ్వు క్రీస్తును అప్పుడే ఆత్మచేత నువ్వు ముద్రించబడతావు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుని చేత నిన్ను ముద్రిస్తాడు, సీలేస్తాడు. సీలేసావంటే నువ్వు అర్థం ఏంటి? ఇంకా నువ్వు ఆయన సొత్తు. ఆయన సొత్తు అంటే అర్థం ఏంటి? జీవ గ్రంథములో నీ పేరు రాయబడ్డది, ఎన్రోల్ చేయబడింది. నీ పేరు అక్కడ ఎన్రోల్ చేయబడింది అంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఇక యెరూషలేము అనే నూతన పట్టణంలో, పరిశుద్ధ పట్టణంలో ఉంటావా? ఉండవా? ఈరోజు సీల్ చేయబడిందా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నావా? ఆయన నీ లోపల ఉన్నాడా? ఎప్పుడు ఉంటాడు? రక్షణ సువార్తను విని ఆయన యందు విశ్వాసం ఉంచితే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతావు. ఇంకా రెండవ బెనిఫిట్ కూడా దీంట్లోనే ఉంది, చూద్దాము. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాం. ఫస్ట్ టైప్ అయిపోయింది. నెక్స్ట్ అది దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలిగి నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మనకు విమోచన కలగడానికి సంచకరువుగా అంటే భయానగా ఉన్నాడు యేసుప్రభు. అంటే 100% రుజువు అన్నట్టు. భూమి రాసుకున్నాం, భూమి కొన్నాం. భూమి కొన్న తర్వాత అడ్వాన్స్ కట్టగానే ఏం రాస్తాం? బయానా పత్రం రాస్తామా రాయమా? రాస్తున్నామంటే మనల్ని కూడా దేవుడు బయానా పత్రం రాశాడు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడంటే మనము పరలోకంలో ఉంటామని అర్థం.
ఎవరు ఆ రాజ్యానికి వస్తారు చెప్పండి? ఇక మనమందరం వస్తామా రామా? భయానగా నీకు ఇచ్చేసాడే లేదా పరిశుద్ధాత్మను? కాబట్టి ఈరోజు నువ్వు ఆనందించి గంతులు వేయి. రోడ్డు మీద నడవం, మేము బంగారు రోడ్ల మీద నడుస్తాం. చెప్పండి అందరికి వెళ్ళి, నువ్వు నడుస్తావా? నీకు అలాంటి ధన్యత ఉందా? డబ్బులు పెట్టి కొనలేమేమో మాకక్కడ దేవుడు స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. బంగారం పెడితే రాలేదు, డబ్బులు పెట్టి కొనలేదు, ఉచితంగా మా ప్రభు మా కోసం ఇచ్చినాడు. నీ కొరకు స్థలం సిద్ధం చేయడం వెళ్తున్నాను. నేనుండు చోట మీరుండులాగా మరలా వచ్చి నేను తీసుకుని వెళ్తాను. స్థలం సిద్ధం చేస్తున్నాడా లేదా? బంగారు రోడ్ల మీద నడుస్తామా నడవమా? ఆ ముత్యాలు అయితే ఎప్పుడు చూస్తామా అనుకున్నాను. తర్వాత ఆ 12 రకాల పునాదులు ఎప్పుడు చూస్తామా? ఇక్కడ ఎప్పుడైనా ఆ 12 రకాల పునాదులు ఎవరైనా చూసారా? పచ్చను చూసారా? వైడూర్యాన్ని చూసారా? అవన్నీ ఎవరైనా చూసారా? చూద్దాం, ఖచ్చితంగా ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకుందాం. అన్ని కాకుండా కొన్ని చూసే అవకాశం మనకు దొరుకుతుంది. నేను చూశాను సాలార్జింగ్ మ్యూజియంలో పర్టికులర్గా ఆభరణాలకు సంబంధించినటువంటి సెక్షన్ ఉంది. అప్పుడు నేను చూసినప్పుడు 2006 ఆ ప్రాంతాల్లో చూసినప్పుడు 50 రూపాయలు ఉండేదాని టికెట్. ఇప్పుడు నాకు తెలిసి 500 రూపాయల దాకా ఉంటుంది టికెట్. అక్కడ కనబడతాయి మనకు పచ్చలు, వైడూర్యము, కెంపు, ఇవన్నీ కనబడతాయి అక్కడ. రాజుల కాలంలో వారు నిజాములు పరిపాలన కాలంలో నిజాములు ధరించినటువంటి ఆభరణాలలో అవన్నీ చూస్తాం. గింత ఉంటాయి. ఆ పట్టణానికి పునాది అయినట్టు రాయి ఎంత ఉండాలన్నా? మనం పడితే కూడా సరిపోదు. 7 కోసుల 750 కోసుల చుట్టూ ఉండే పట్టణానికి పునాది వేయాలంటే ఎంత పెద్ద ఉండాలి రాయి? గింత ఉంటే కుదురుతుందా? అక్కడ చూసేది గింతే, కానీ ఆ పట్టణానికి ఇంత పెద్దయో. ఈ ఇల్లంత ఉంటుంది కావచ్చు నాకు తెలిసి ఒక్కటే. వైడూర్యము, కెంపు కదా, అక్కడ వాటిని చూస్తాం. మనము చూసి కొంచెం తరిస్తాం. అంత క్వాలిటీగా ఉంటాయా? పరలోకంలో అంత క్వాలిటీ ఇక్కడ, కానీ చూడగలుగుతాం. ప్రభు చిత్తం అయితే ప్రార్థన చేసుకుందాం. ఒకరోజు వెళ్ళి సాలార్జింగ్ మ్యూజియం చూద్దాం. అక్కడ నువ్వు నేను ఉంటాం. ఎలా ఉంటున్నాం? ఫస్ట్ నీ రక్షణ సువార్తను విని నమ్మితే, నమ్మగానే ఏం చేస్తాడు? ముద్రిస్తాడు, నువ్వు నా సొత్తు అని. రెండోది ఏంటిది? నువ్వు అక్కడ తీసుకెళ్తావని రుజువు. ఆయన నీలోనికి వచ్చి నువ్వు నా సొత్తు, నేను నిన్ను అక్కడ తీసుకెళ్ళడానికి రుజువు అది. కాబట్టి ఈరోజు దేవుని స్తుతించాలా వద్దా? పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడా? నువ్వు ఈరోజు నమ్ము. 100% దేవుడు ఇస్తాడు. 100% ఈరోజు ముద్రించబడతావు. ఈ ఫస్ట్ 2025 జనవరి రోజు నువ్వు ముద్రించబడాలి. నువ్వు ఆయన సొత్తుగా చేయబడాలి. భయానగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలా. నిన్ను తీసుకెళ్ళిపోతాడు ఆయన, భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను నడిపిస్తాడు ఆయన, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం జరుగుతుందో చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు రావడం ద్వారా ఏం జరిగింది? సీల్ చేయబడ్డాము. మనం అక్కడికి తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఎలా తీసుకెళ్ళిపోతాడు? ఆ వచనాలే మనం చూద్దాం రండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు చదవండి. ఎంత బాగుందో అసలు ఇక్కడ. ఇంకా మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న లేపుతాడా? లేపడా? తన ఆత్మ ద్వారా. బాగుందా? మృతులకు చనిపోవడానికి మనం ఉన్నాము, కానీ మనం చనిపోతే తన ఆత్మ ద్వారా మనం లేపుతాడంట. అర్థమవుతుందా? క్రీస్తు లేపబడ్డా లేదా? క్రీస్తు లేచాడా లేదా? క్రీస్తుడు లేపిన వాని ఆత్మ మన లోపల ఉంటే మనల్ని కూడా దేవుడు లేపుతాడు. ఈ నిరీక్షణ ఎవరికైనా ఉంటుందో చెప్పండి. అబ్బో చచ్చిపోతామంటే భయపడతారు, కానీ మనమైతే అక్కడ రాళ్ళు ఉన్నాయంట, భలే ఉంటుందంట, అక్కడ రోడ్లు బంగారు, ఎప్పుడు చూడాలి ప్రభు అని. అసలు అక్కడ ఎంత సంతోషం కదా. సంతోషం లేదా అక్కడికి పోవాలని? ఎప్పుడు వెళ్తాం ప్రభు అని ఉంటుంది. ఆ రోడ్ల మీద నేను నడవాలి, ఆ భవనాలు చూడాలి, ఆ బిల్డింగ్స్ చూడాలి. ఆ దేవదూతలు ఉన్నారంట, వాళ్ళకి 4 రెక్కలు 6 రెక్కలు ఉన్నాయంట, కెరాబులు అంట. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అసలు అక్కడ? ఆ లోకం ఎలా ఉంటుంది? ఈ భూమి చూడడానికి ఎంత బాగుంటే, శపించబడినటువంటి ఈ భూమి ఎంత బాగుంటే, పరలోకము దేవుడు నివసించి ఆ మహాపట్టణం ఎంత బాగుంటుందో. ఢిల్లీకి వెళ్ళి తాజ్మహల్ చూడాలని కాదు కోరుకోవాల్సింది, పరలోకం వెళ్ళి దేవుని సన్నిధిని చూడాలని కోరుకోవాలా. ఎంత బాగుంటుందో. అవునా? ఆశ లేదా? కలగాలి మీ లోపల ఆశ. ఆ దేవా త్వరగా రాయ్యా అనాలి. ఇంకెన్ని రోజులు ఇక్కడ, నేను తొందరగా వచ్చేసే, వెళ్ళిపోదాం అక్కడికి అని పిలవాలి. ప్రతిరోజు పిలవాలి ఆయన, వచ్చేసే ప్రభా.
తొందరగా వచ్చేసి నేను వచ్చేస్తా. లేకుండా తీసుకోపో ప్రభా, ఎందుకు ఇవన్నీ ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావా? సరే, చాలామంది రక్షించబడాలని నువ్వు ఆలస్యం చేస్తున్నావు, మంచిది, నన్ను తీసుకోపో రాదు, నేను వచ్చేస్తా, నేను అక్కడ ఉంటా అనగలగాలి. ఎప్పుడంటావు? క్రీస్తును లేపిన వాని ఆత్మ మీ లోపల వసిస్తే మరణానికి లోనైన నీ శరీరంలో నుంచి నిన్ను కూడా దేవుడు లేపుతాడు. ఇప్పుడు చదవన్నా మళ్ళీ. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాను, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థలము కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలు చంపిన యెడల జీవించెదరు. 17 వరకు చదివారనా? ఇంకా దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారు దేవుని పిల్లలము, వారసులం, పరలోకంలో నివసించడానికి వారసులం. అర్థమవుతుందా? ఎంత బాగుందో. మీ తండ్రి ఆస్తికి కొర్నెలన్న నువ్వు వారసునివి. యేసు ఎలాగ వారసుడో నువ్వు అలాగే వారసుడివి. యేసు ఎలాగ అధికారం కలిగి ఉన్నాడో అలాగ నువ్వు వారసుడివే. ఎంత బాగుంది తెలుసా? వారసుడు అంటే ఈ సర్వ సృష్టిని సృష్టించింది దేవుడు, అవునా? ఆ దేవుడు మన తండ్రి అయితే దేవుని మాట సూర్యుడు వింటాడా వినడా? దేవుని మాట సూర్యుడు వింటాడా వినడా? విన్నాడా వినలేదా? గాలిని సముద్రాన్ని గద్దిస్తే లోబడ్డాయి, ఎందుకంటే ఆయన కలుగజేశాడు కనుక అవి వింటాయి. మరి ఆయన పిల్లలం మనం. ఉదాహరణకి మా ఇంట్లో 2 పని మనుషులు ఉన్నారు. నా కొడుకు పుట్టాడు, పెద్దగయ్యాడు. ఇప్పుడు నా మాట వింటాడు, ఆ పని మనుషులు నా పిల్లల మాట వింటారా వినరా? ఎందుకు వింటారు? నా వారసులు వాళ్ళు, అవునా కాదా? వింటారా వినరా? వింటారు. అట్లాగే నువ్వు దేవుని కుమారుని అయితే సృష్టి కూడా నీ మాట వింటది. ఎవరి మాట విన్నది చెప్పండి? ఎవరి మాట విన్నది? యెహోషువ మాట వినలేదా? యెహోషువ దేవుని కుమారుడు. నీవు నేను కూడా దేవుని కుమారులమే, దేవుని పిల్లలమే. యెహోషువ ఏం చేశాడు? చంద్రుడా నువ్వు ఆగిపో, సూర్యుడా నువ్వు ఆగిపో అన్నాడు. అంతే, అక్కడే అయిపోయి యుద్ధం అంతా కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే నిలిచినాయి. ఎందుకని? మనం ఆయన పిల్లలం, వారసులం. ఇంకా ఏలియా ప్రార్థన చేసి వర్షం ఆగిపోవాలి, అంతే, ఆగిపోయింది. ఎందుకు? ఏలియా దేవుని కుమారుడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని కుమారులము. ఎందుకు? ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆ ఆత్మను పొంది ఉన్నాం మనం, వారసులం. కాబట్టి ఈరోజు దేవుని స్తుతించు. పరిశుద్ధాత్మ దేవుని నీకు ఇచ్చి ముద్రించినాడు, పరలోకంలో జీవగ్రంథంలో నీ పేరు రాసినాడు గనక ఆయన్ని స్తుతించి ఆరాధించు. అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మచేత నీ లోపల నుండి నిన్ను వారసునిగా చేసినాడు కనుక దేవుని స్తుతించు. మామూలు కాదు మనకి గొప్పతనం. వాళ్ళకి కేవలం నీళ్ళే, నీకు పరలోకంలో ఉండే గొప్ప ధన్యతను ప్రభు ఈరోజు ఇస్తున్నాడు. వాళ్ళకి కేవలం నీళ్ళు అడిగారు, నీళ్ళని ఇచ్చాడు. మనకు గొప్ప రక్షణని ఇస్తున్నాడు దేవుడు. పరలోకంలో సదాకాలం ఉండే ధన్యతని ఇస్తున్నాడు దేవుడు. ఆయన స్తుతించాలా వద్దా? 2వ అయిపోయింది. 3వది చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం
18వ వచనం చదవండి. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఎట్లా మార్చబడుతున్నాం తెలుసా? దేవుని పోలికగా మార్చబడుచున్నాం. అక్కడ ఉండాలంటే ఎట్లా ఉండాలి మరి చెప్పండి? మళ్ళా బూతులు, మళ్ళా కొట్లాటలు, మళ్ళా అసూయలు, మళ్ళా తాగుబూతుల విందులు ఉంటే అక్కడ ఉంటారా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? నిన్ను మారుస్తున్నాడు. ఎంత బాగుంటుందో కదా. అట్లా మారిన వాళ్ళు అక్కడ ఉంటారా ఉండరా? ఎందుకని? ఇప్పుడు నాకు ఎస్ఐ జాబ్ వచ్చింది, నేను ఎగ్జామ్ రాశాను, టెస్టులు అన్నీ పాస్ అయ్యాను, రన్నింగు, హై జంపు, రిటర్న్ టెస్ట్ అన్నీ పాస్ అయిపోయాను. పాస్ అయిపోయిన తర్వాత నాకేం చేస్తారు? ఇంకా లెటర్ ఇచ్చేస్తారా? లెటర్ ఇస్తారా? ఏం లెటర్ ఇస్తారు? అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారా? ఇవ్వరు. ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. అర్థమవుతుందా? ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకు కూడా 1 year 2 years 3 years అనుకుంటాను, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. రకరకాల డిస్ట్రిక్ట్స్ రకరకాలుగా తిప్పి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు పోస్టింగ్ ఇస్తారు. తెలుసా? ఎస్ఐ వాళ్ళకు కూడా అంతే, ట్రైనింగ్ ఇస్తారు. 6 నెలలు సంవత్సరమో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఒక స్టేషన్ వాళ్ళకి అప్పచెప్తారు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నువ్వు పరలోకంలో ఉండాలి. నీకేం కావాలా? నువ్వేం కావాలా? ట్రైనింగ్ కావాలా? ఏం ట్రైనింగ్ కావాలా? క్రీస్తు పోలిక చొప్పున నువ్వు మారాలి. అర్థమవుతుందా? క్రీస్తు స్వభావము నీ లోపల ఏర్పడాలి. పాప స్వభావం అంతా పోయి పరిశుద్ధంగా మారాలి. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మారుస్తున్నాడు. కాబట్టి ఆయన స్తుతించాలా వద్దా? నీలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలన్నీ కూడా, పాత పద్ధతులు, పాత మాటలు, పాత క్రియలు, పాత ఆచారాలు, ఇవన్నీ కూడా మార్చేస్తాడు ప్రభు. తెలుసా? నిన్న బాప్తిజం తీసుకున్న వాళ్ళకి మీటింగ్ జరిగింది. దానిలో ఆచారాలు సాంప్రదాయాల నుంచి విడుదల పొందామనే ప్రశ్న ఉంది కదా. ఈ ఆచారాలు సాంప్రదాయాలు మనం ఏం పాటించాం, అన్నిటిలో నుంచి విడుదల మనకి. ఇవన్నీ ఏం పాటించాం మనం. వాటిలో నుంచి రూపాంతరం చెందించి క్రీస్తులాగా మనల్ని మారుస్తున్నాడు కనుక మనం ఆయన ఆరాధించాలా వద్దా? యేసు ప్రభు ఏం చేశాడు? అక్కడ కేవలము బండను కొట్టడం ద్వారా నీళ్లు మాత్రమే వచ్చి వాళ్ళు బ్రతికారు. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు భయంకరంగా శిక్ష పడడం ద్వారా, తన రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా నీకేం జరుగుతుంది? నువ్వు రక్షించబడుతున్నావు. ఎక్కడ నీ పేరు నమోదు చేయబడుతుంది? రాజశేఖర్, ఎక్కడ నీ పేరు నమోదు చేయబడుతుంది? జీవగ్రంథం, గొర్రె పిల్ల యొక్క జీవం. ఈరోజు నీ పేరుందా? మరి నీ పేరుంటే అక్కడ నాకైతే ఫస్ట్ అది చూడాలా. ఏది? ఆ ముత్యం ఎట్లా ఉంటుంది అసలు? అంత పెద్ద ముత్యం. ఎన్ని ముత్యాలు ఉంటాయి మొత్తం? ఎన్ని గుమ్మాలు ఉన్నాయి దానికి? 12 గుమ్మాలు, 3 గుమ్మాలు అంట. అవి ఎట్లా అలంకరించారో, అసలు ఎట్లా సెట్ చేశారో ఊహ కూడా అంతలేదు కదా. ఎట్లా సెట్ చేస్తుంటారు? పక్క పక్కన పెట్టుంటారా? కొంచెం దూరం పెట్టుంటారా? అసలు ఎట్లా డిజైన్ చేశారో వాటిని, ముత్యాలని. ఆ ముత్యాల కింద ఏమున్నాయి? పునాదులు ఉన్నాయి, 12 రకాల రాళ్లతోని. ఆహా, దగ్గ మెరిసిపోతుంది ఆ పట్టణం. ఆ పట్టణంలో మనం ఉంటే ఇంకా ఏమని ఉన్నదైతే ఎంత బాగుంటుందో. ఆ పట్టణంలో ఈరోజు నీకు ఎలిజిబిలిటీ ఉందా? ఆ పట్టణంలోనికి ఎలిజిబిలిటీ ఉందా? లేకపోతే ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. న్యూ ఇయర్లో నీ లైఫ్ న్యూగా మారిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుని ఈరోజు నీకు ఇస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను రూపాంతరపరుస్తాడు, నిన్ను లేపుతాడు, పరలోకంలో నిత్యత్వంలో ఉండేలాగా చేస్తాడు. నీలో నుండి జీవజలము ప్రవహిస్తుంది, నీలో నుంచి ఆత్మకార్యాలు జరుగుతాయి. అదే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేది. కనుక మనము ఆయన్ని ఆరాధించకుండా, ఆయన్ని మహిమపరచకుండా ఎలా ఉంటాం? మనం అట్లాంటి వాళ్ళమే, ఎదురు తిరిగిన వాళ్ళమే. కానీ ఎదురు తిరిగినటువంటి వాళ్ళను, పాపులమైన మనకు నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వడం కొరకు ఆయన మన కొరకు గాయపరచబడినందుకు ఆయన స్తుతించేలా వద్దా? ఆయన స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం. ఒక్కసారి అందరం కళ్ళు మూసుకొని మోకరిద్దాము. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి ఆ పరలోక పట్టణాన్ని చూద్దాం. ఆ ముత్యాలు, 12 గుమ్మాలు, అలాగే ఆ పునాదులు, ఆ రోడ్లని ఒక్కసారి దర్శిద్దాం. అది నీకు ఇవ్వడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు గాయాల పాలైనాడు. కల్వరి గిరిలో, కల్వరి కొండలో ప్రభు దెబ్బలు తిన్నాడు. ఒక్క దెబ్బ కాదు, 39 కొరడా దెబ్బలు నీ కొరకు యేసయ్య తిన్నాడు. 39 కొరడా దెబ్బలు, అరికాలు మొదలుకొని
నడినెత్తి వరకు ఆయన కొట్టినారు, భయంకరంగా కొట్టినారు, భయంకరంగా శిక్షించినారు. ఇవన్నీ దెబ్బలు నీ కొరకు తిన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను నరకంలో నుంచి తప్పించాలని. ఎందుకో తెలుసా? జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలని. ఎందుకో తెలుసా? ఆ పరలోక పట్టణంలో నువ్వు ఆయనతో పాటు ఉండాలని. ఎందుకో తెలుసా? సదాకాలము నువ్వు ఆయన దగ్గర ఉండాలని. ఎందుకో తెలుసా? నీ దుఃఖము, నీ బాధ, నీ వేదన, నీ శ్రమ అంతా తొలగించాలని. ఎందుకో తెలుసా? నీకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలని, తనతో పాటు ఉండి గొప్ప ధన్యతనివ్వాలని ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీ కొరకు సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన ఆత్మ నీకు అనుగ్రహించాడు. ఆయన ఆత్మ చేత నిన్ను ముద్రించాడు. ఆయన ఆత్మ నిన్ను లేపుతాడు. ఆయన ఆత్మ క్రీస్తు పోలిక చొప్పున రూపాంతరం చెందిస్తున్నాడు. ఇంత గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తున్నాడు. ఆయన నీ కొరకు స్థలం సిద్ధం చేస్తున్నాడు. ఆయన మరలా వస్తాడు. ఆయన ఉండే చోటికి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఆయన ఉండే చోట నువ్వు ఉండాలి. ఆయన ఉండే చోట నువ్వు ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. దేవుని యొక్క ప్రణాళిక అదే. నువ్వు నశించే నరకానికి వెళ్ళకూడదు. ఆయన ఉండే చోట నీవు ఉండాలి. సహోదరుడా, ఈరోజు నీ తీర్మానం స్థిరం చేసుకో, ఇక కఠినం చేసుకోకు. సహోదరి, ఈరోజు నీ తీర్మానాన్ని స్థిరం చేసుకో, కఠినం చేసుకోకు. ఇంకా నువ్వు రక్షించబడలేదా? ఇంకా నీ పాపాలు నీ లోపలే ఉన్నాయా? ఇప్పటికైనా ఈ రక్షణ సువార్తను విని నీ పాపాలను ఒప్పుకో. యేసయ్యా, నన్ను క్షమించు, నీ రక్తం చేత కడుగు, ఇక నన్ను నీ బిడ్డగా చేయి. నేను కూడా నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండాలి. నీతో పాటు సదాకాలం ఉండాలి. జీవగ్రంథంలో ఇప్పుడే నా పేరు రాయి. నీ ఆత్మ నాకు ఇప్పుడే దయచేయి. నేను నీ కొరకు బ్రతుకుతా, పాపము జోలికి వెళ్ళా, పరిశుద్ధంగా ఉంటాను, మీరు చెప్పినట్టే చేస్తాను అని తీర్మానం చేసుకో. ప్రభుని ఈరోజు నీ తీర్మానాన్ని స్థిరపరుస్తాడు. జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు. నరకంలో నుంచి తప్పించి జీవంలోనికి దాటిస్తాడు. ఆయన ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు ఆయన ఆత్మ చేత ముద్రించబడ్డావా? అయితే క్రీస్తు పోలిక చొప్పున నేను రూపాంతరం చెందిస్తున్నాడు. ఆ ఆత్మ ద్వారా నువ్వు లేపబడతావు కనుక దేవుణ్ణి నిజంగా ఆరాధించాలి. అలా చేయడం కొరకు ప్రభు నీ కొరకు శ్రమ పడ్డందుకు ఆయన గణపరచాలి, ఆయన కీర్తించాలి. కనుక మనం ఆరాధనలో ప్రవేశిస్తాము. ఒక సహోదరుడు, ఒక సహోదరి విన్న వాక్య ప్రకారము ఆరాధన చేస్తాం. ఆరాధించాలి.